ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక పండుగలన్నీ కంప్లీట్ అయినాక మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇక ఇవాళ మార్నింగ్ అయితే సూర్యుడు ఎంత బాగా కనిపిస్తుండండి, మంచిగా అనిపించింది. మార్నింగ్ 6 o'clock వరకే సూర్యకిరణాలు అయితే భలేగా వచ్చినాయి. ఇక ఇవాళ చామగడ్డ కూర అయితే వండుదామనేసి అనుకుంటున్నాను. అందుకే కొంచెము కుక్కర్లో విజిల్స్ పెడితే పొట్టు జల్లు వస్తుంది అనేసి కుక్కర్లో చామగడ్డలు అయితే ఉడకబెడుతున్నా. ఇంకో సైడ్ అయితే అన్నం అయితే పెట్టేసిన. ఇక కూరగాయలు అయితే కట్ చేద్దామనేసి కూరగాయలు అయితే కట్ చేస్తున్నా. పిల్లలు అయితే ఇంకా లేవలేరండి. ఇక ఇవాళ అయితే టిఫిన్స్ అయితే ఏం చేయట్లేను, ఎందుకంటే 2 daysకి అయితే ఒకసారి రుబ్బి పెట్టుకుంటా అని చెప్పాను కదా. ఇక పిండి అయితే లేదండి. ఇక నిన్న ఈవినింగ్ నానబెట్టి రుబ్బేది ఉండే, కానీ నేను మర్చిపోయాను. మళ్ళీ ఫ్రిడ్జ్లో ఉందేమో అనేసి అనుకున్నా. తీరా ఇప్పుడు చూసేసరికి అందులో లేదు, నేను చూసుకోలేదండి. అందుకే ఇవాళ అయితే ఏం టిఫిన్స్ అయితే ఏం చేయట్లేను. అమ్ములకి అయితే బిస్కెట్స్ అయితే పెడదామనేసి అనుకుంటున్నా స్నాక్స్కి. ఇక ఒక సైడ్ అయితే అన్నం అయితే ఉడుకుతుంది, ఇంకో సైడ్ అయితే కూరగాయలు అయితే కట్ చేస్తున్నాను. ఇలా కొన్ని కొన్ని కట్ చేసుకున్నాక ప్లేట్లో అయితే పెడతానండి, ఎందుకంటే చాపింగ్ బోర్డ్లో తీస్తుంటే పెడుతుంటే అటు ఇటు పడిపోతాయి అనేసి నాకు అలా మంచిగా అనిపించదు. అందుకే ప్లేట్లో పెట్టేసి ఇక చాపింగ్ బోర్డ్ అయితే నీట్గా కడిగి పక్కకైతే పెట్టేస్తా. ఎప్పటికప్పుడు ఇట్లా కడిగేసుకున్నాం అనుకో మనకు కూడా అంత రిస్క్ అనిపించదు పని చేస్తుంటే. ఇలా మొత్తం అయితే కడిగేసాను. ఈలోపు దుంపలు అయితే ఉడకబెడుతున్నా అని చెప్పేసి అన్నా కదా, ఇక అవి అయితే ఉడికిపోయినాయి. 2 విజిల్సే పెట్టాలండి, ఎక్కువ పెట్టినామనుకో ఉట్టిగానే ఉడికిపోతాయి. అందుకే 2-3 విజిల్స్ అయితే పెట్టేశాను. ఇక ఈలోపు కరెంట్ అయితే పోయింది. మళ్ళీ సింక్ దగ్గర కూడా నాకు తీసుకోవడానికి అంత ఈజీ అనిపించేది, అటు ఇటు పడిపోతాయి అనేసి ఇలా చామగడ్డ ఆలుగడ్డ గిట్ల ఉన్నదనుకో ఇక్కడికైతే తీసుకొచ్చేసి పొట్టు అయితే తీసేస్తాను. మొత్తం అయితే తీసేసి చెత్త అయితే చెత్త కవర్లో వేసేసాను. ఇక ఇవైతే నీట్గా కడిగేసుకొని లోపలికి వచ్చి ఇవైతే చిన్న చిన్న ముక్కలు లెక్క కట్ చేస్తున్నా. ఇవి మంచిగా ఉడికిపోయినాయండి, చాలా ఉడికినాయి. నాకు చామదుంపల పొట్టు తీయాలంటే మస్తు భయం అవుతుంది, ఎందుకంటే చాలా దురద పెడుతుందండి. అందుకే నాకు అసలు నచ్చదు. కానీ ఏం చేస్తాం, కావాలనేసి ఇవాళ చారు అయితే పెడదామనేసి అనుకున్నా ఫస్ట్. కానీ చారు మా వారొద్దు, ఓన్లీ టమాటా చామగడ్డ అయితే వండు మంచిగా ఉంటుంది అనేసి అనగానే ఆయన కోసం అయితే ఇదైతే వండుదామని అవైతే రెడీ చేసి పెట్టేశాను. ఇక ఇంకో సైడ్ అమ్ములకి చామగడ్డ అంటే అస్సలు పడదు, తను అసలు తినదు. అందుకే టమాటో రైస్ చేద్దామనేసి ఇక ఫస్ట్ ఆమెకైతే వండేస్తున్నాను. ఇక అమ్ములు అయితే నాకు ఇష్టం ఉన్నది వండి పెడితేనే తినేసి వస్తుంది. నాకైతే 3 తీర్లు ఉన్నారండి, ఒక్కొక్కరు ఒక్కొక్క లెక్క. అంటే ఒకరు చారు తినరు, ఒకరు ఆలుగడ్డ తినరు, ఒకరు వంకాయ తినరు, అలా ఒక్కొక్కరు ఒక్కొక్క టైపుగా ఉన్నారు. ఇక నేను ఇంతకుముందు వీడియోలో చాలాసార్లు చెప్పాను కదండి టమాటో రైస్ అని చెప్పి. ఇక తనైతే టమాటా రైస్, ఆలూ రైస్ ఇలాంటివి పెట్టినాం అనుకో ఈజీగా తినేసి వస్తుంది, లేదా మొత్తం బాక్స్ ఎట్లా పెట్టినామో అట్లనే రిటర్న్ వస్తుంది. ఇక ఆమె ఇష్టం ఉన్నది తింటేనే కదా మంచిగా ఉంటుందని ఇక ఆమెకి నచ్చింది అయితే పెడతాను. ఇక ఇంకో సైడ్ అయితే కూర అయితే వండుదామనేసి ఇంకో బ్యాండ్ అయితే పెట్టేశాను, ఆయిల్ పోసి. ఇక పచ్చిమిరపకాయలు అయితే అందులో వేస్తున్నాను. నేను ఈ చామగడ్డ టమాటా అయితే సింపుల్గా వండుతానండి, అంటే ఫ్రైగా చేద్దామనేసి అనుకుంటున్నా. అందులోనే కొంచెము పులుసు పోస్తే బాగుండు, అంటే మొత్తం చామగడ్డ చారు లెక్క కాకుండా కొంచెం గ్రేవీగా వండితే బాగుండు. కానీ నేనైతే ఇలా అయితే చేశాను, ఎందుకంటే మళ్ళీ మా వారు తింటారో లేదో అనేసి అనిపించింది. మళ్ళీ పిల్లలు కూడా ఎక్కువ తినరండి, అందుకే ఇక ఆలుగడ్డ కూర అన్నట్టు విన్నుకు తినిపించవచ్చు. ఇట్లా కొంచెం ఫ్రై లెక్క చేసామనుకో ఇక పులుసు పోసినామనుకో అది కొంచెము జిగురుగా ఉంటుంది కదా. అందుకే ఇక వాళ్ళకి ఇష్టం లేనప్పుడు ఎందుకులే అన్నట్టు ఇలా సింపుల్గా అయితే చేస్తాను. ఇంకో సైడ్ అయితే టీ అయితే పెట్టేస్తున్నాను. ఈలోపు మా వారు పిల్లలకి ఇట్లా లేచారు. ఇక పాల ప్యాకెట్ అయితే తీసుకొచ్చిండు మా వారు. ఆగం అవుతుందండి మార్నింగ్ పనులు అయితే. ఇంకా నయం ఇవాళ టిఫిన్స్ అయితే లేవు. టిఫిన్స్ లేవనే కొంచెం లేట్గా అయితే లేచాను, 6 గంటలకు అట్లా లేచిన. లేదా టిఫిన్స్ ఉన్నాయనుకో 5-5:15 అట్లా లేస్తాను, ఎందుకంటే మళ్ళీ
మనం జల్దీ లేస్తేనే కదా జల్దీ పని చేసుకోవచ్చు. మళ్ళీ తీరిగ్గా లేచినాం అనుకో పిల్లలు ఉంటారు, వాళ్ళతోటి ఇబ్బంది అవుతుంది అని చెప్పి జల్దీ లేచి పనులు అయితే చేసుకుంటాను. ఈలోపు టీ అయితే అయిపోయింది. ఇక మా వారికి అయితే పోసి ఇచ్చేస్తున్నాను. పిల్లలు అయితే వాళ్ళకు పాలు కావాలనేసి అన్నారు, అలా అని పెద్ద పాల ప్యాకెట్ అయితే తీసుకొచ్చాము. ఇక అవైతే ఒక సైడ్ పెట్టేశాను. టీ అయితే పోసి మా వారికి అయితే ఇచ్చేసాను. ఇక కూర అయితే అయిపోయింది. ఇక దాంట్లో కారం ఉప్పు వేస్తే కొంచెం అయిపోతుంది అనేసి అందులో కారం ఉప్పు అయితే వేస్తున్నా. ఎక్కువ శాతం పాలు అయితే అసలు తాగరండి, అందుకే నేను తీసుకురాను. ఎందుకంటే ఎప్పుడన్నా వాళ్ళు అడిగినప్పుడే తీసుకొచ్చి వాళ్ళకు ఇబ్బంది పెట్టి తాగుపిచ్చుడు కంటే ఊకునుడు ఉత్తమం కదా అనిపిస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా కూడా అసలు వాళ్ళు తాగరు, ఎందుకో వాళ్ళు ఇష్టం పడరు. కాకపోతే పెరుగు అయితే మంచిగా తింటారు. ఇక అందుకే పెద్ద పాల ప్యాకెట్ వాళ్ళు కావాలన్నప్పుడు అయితే తీసుకొచ్చి వాళ్ళకైతే పోస్తాము. పాలైతే వేడి చేసి పక్కకైతే పెట్టేశాను. ఈలోపు అమ్ములకి టైం అయిపోతుందని నీళ్ళు అయితే పెట్టేశాను గ్యాస్ మీద. ఒకసారి కూర అయితే కలుపుదామని కలిపేస్తున్నా. ఇక పాలైతే చల్లగా అయిపోయినాయి. ఇక వాళ్ళకైతే పోసిద్దామనేసి పోస్తున్నా. ఇక విన్ అయితే అస్సలు ఆగట్లేడు, ఎందుకంటే ఇవాళ బూస్ట్ తీసుకొచ్చుకున్నాండి. ఇక దాంట్లో పోసుకొని తాగుదామనేసి కవానికి చాలా ఉంది. నేను పోసిస్తా అంటే వద్దని చెప్పేసి అన్నారు. ఇక వాళ్ళే పోసుకొని తాగేస్తున్నారు. ఇక మార్నింగ్ నుండి అయితే వాకిలి ఊకినా కానీ నీళ్ళు అయితే చల్లలేదు, ఎందుకంటే నల్లు వస్తుందేమో. ఇక నల్లు వచ్చినప్పుడు పైప్ తోటి అయితే పట్టేద్దామనేసి ఇక పొయ్యలేదు. ఇక నల్లు అయితే ఇవాళ రాలేదండి, కొంచెం లేటుగా వస్తుందట. ఇక తర్వాత నేనే నీళ్ళు బకెట్లోకి వెళ్ళి తీసుకొచ్చి కడిగేస్తున్నా. అదే మనం కడిగి ముగ్గుకి ఇట్లా పెట్టామనుకో నల్లు వచ్చిన రోజు మొత్తం కడిగేస్తారు కదండి అక్కడ నుండి. ఇక నీళ్ళు అయితే మొత్తం ఇక్కడనే ఆగిపోతాయి. ఇక ముగ్గు అయితే మొత్తం పోతుంది. ఇక ఎవరిని ఏం అనలేం కదా, రోడ్ అన్నప్పుడు పోతూనే ఉంటుంది. అలా అనేసి కొంచెం లేట్గా వేసుకున్నా పర్వాలేదని నల్లు వచ్చిన రోజు అయితే కొంచెం లేట్గానే వేస్తాను ముగ్గు. మొత్తం నీట్గా కడిగినాకనైతేనే వేస్తాను. ఇక ఈ లోపల నీళ్ళు అయితే కాగిపోయినాయి. అమ్ములకి అయితే టైం అయిపోతుంది. ఇక ఆమెకైతే రెడీ అయితే చేసేసి పంపించేస్తున్నాను స్కూల్కి. ఇక విన్ను అయితే ముందే పోయి నేనైతే కూర్చున్నాడు, అమ్ములు అయితే వెళ్తుంది. ఇక నేనైతే బ్యాగ్ తీసుకొని పైకి అయితే వెళ్ళాను. ఇక వాళ్ళైతే వెళ్ళిపోయినారు. ఇవాళ ఫ్రైడే కదండి, ఇల్లు అయితే ఊకేసి మాప్ అయితే పెట్టేస్తున్నా. ఫుల్ ఎండ కొడుతుందండి, ఎండాకాలం ఎండ ఎట్లా కొడుతుందో అట్లా కొడుతుంది. ఇక లోపటైతే మొత్తము మాప్కి ఇట్లా పెట్టేసి ఇక బాల్కనీలో కూడా మొత్తం తూడ్చేసాను. ఇక ఇటు సైడ్ కూడా తూడ్చేస్తున్నా. కొడతనేమో కంటిన్యూగా వాన పడుతుంది, కొడతనేమో పూర్తిగా ఎండ కొడుతుంది. అంతే కానీ మబ్బుల పట్టయితే అస్సలు ఉంటుంది, విచిత్రంగా ప్రవర్తిస్తుంది. ఇక మొత్తం అయితే తూడ్చేసాను. మాప్ అయితే నేను ఇలా మంచిగా నీట్గా కడిగేసుకుంటానండి. ఒక్కొక్కసారి అయితే సబ్బు పెట్టి కూర్చొని దాన్ని నలుస్తాను, మనం బట్టలు నలిచినట్టు, ఎందుకంటే నీట్గా ఉంటుంది కదా. ఇక మనం అది అలానే పెట్టాము అనుకో మొత్తము దుమ్ముగా ఉంటుంది. అట్లా అనేసి అప్పుడప్పుడు ఇట్లా నలిచి ఆరేస్తాను. ఇక ఇల్లు తుడిచినప్పుడు కూడా మనకు నీట్గా అనిపిస్తుంది కదా. మొత్తం అయితే తుడిచేసాను. ఇక ఇక్కడ ఒక మ్యాట్ వేస్తా అని చెప్పేసి అన్నాను కదా, మ్యాట్ అయితే వేసేసాను. ఇక ఈ లోపు నీళ్ళు అయితే కాగిపోయినాయి నాకు. ఇక స్నానానికి అయితే వెళ్తున్నాను. విన్ను ఇంకా మా వారు లోపటైతే కూర్చున్నారు. ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, నేను బోర్ వాటర్ అయితే ఎక్కువ యూస్ చేయను, ట్యాంక్లోకి వెళ్ళి ముంచి పోసుకుంటా అని చెప్పేసి నేనైనా పిల్లలకైనా ఇలానే యూస్ చేస్తానండి. ఎందుకంటే మనము రెగ్యులర్గా పైన అయితే కడగలేం కదా. ఇక ఈ కింది ట్యాంక్లోనేమో రెగ్యులర్గా వస్తుంది కాబట్టి కింది నుండి పైకి అయితే పోతాయి కదా, కింద అయితే ఫ్రెష్గా ఉంటుంది అనేసి ఈ కింది ట్యాంక్ వాటర్ ఎక్కువ యూస్ చేస్తాను. ఇక ఈలోపు స్నానం అయితే చేసుకొని వచ్చేసాను. ఫ్రైడే అని చెప్పేసి అన్నాను కదా, పూజ అయితే చేయాలండి ఇవాళ. నేను ఫేస్కి అయితే ఏం అప్లై చేయనండి, ఎప్పుడన్నా ఒకసారి ఫేర్ అండ్ లవ్లీ పెట్టాలనిపిస్తే పెడతా, లేకపోతే లేదు. ఇక ఇలా అయితే రెడీ అయిపోయి పూజ అయితే చేసేసాను. ఇక మా వారికి గుర్తు లేదటండి ఇవాళ ఫ్రైడే అని చెప్పేసి, ఆయన గుర్తు పెట్టుకొని ఎక్కువ శాతం ఆయననే తీసుకొస్తాడు. నేను ఆయనకి చెప్పాను, ఇక తీసుకురాలేడు కదా అని చెప్పి పైన చెట్లకి కొన్ని పువ్వులు అయితే ఉండే, ఇక అవైతే తీసుకొచ్చి పూజలో అయితే పెట్టేశాను. కొన్నే ఉండేయండి, ఇవాళ ఎక్కువ లేవు.
ఇంకా తులసమ్మని పైనే అరేంజ్ చేస్తా అని చెప్పేసి అన్నాను కదండి, పైనే పెట్టాను. ఎందుకంటే కింద ఊకే పిల్లలు టచ్ చేస్తులు, మళ్ళీ ఇలా బట్టలు ఉతికినప్పుడు అట్లా ఇట్లా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే ఇక పైనే పెట్టేశాను. చూసారు కదా మనీ ప్లాంట్లు అయితే ఎంత బాగా అల్లుకుంటున్నాయో, నాకైతే భలే అనిపిస్తుంది. ఇంకా ఇవి వేసినందుకే ఉండొచ్చండి వర్మీ కంపోస్ట్ గిట్లా, అందుకే బాగా వస్తున్నట్టు అనిపిస్తుంది. చూసారు కదా తులసమ్మ వెనుక ఉన్న మనీ ప్లాంట్ అయితే రీసెంట్గానే పెట్టాను, కానీ ఎంత బాగా వచ్చిందో. ఇంకా నెత్తికున్న ఇదైతే తీసేసాను తువాల, ఎందుకంటే నెత్తిని వచ్చినట్టు అనిపించింది. మార్నింగ్ నుండి ఎందుకో తలకాయ చాలా బరువుగా అనిపిస్తుంది, తలకాయ మీద ఒకరు కూర్చున్నట్టు అనిపిస్తుంది, ఎందుకో తెలుస్తలేదు. ఇక బట్టలు అయితే ఉతుకుదామనేసి, పూజ చేసినాక చాలా మంది బట్టలు అయితే ఉతుకారు, కానీ నేనైతే పూజ చేసినాకనే ఉతుకుతానండి. ఎందుకంటే ముందు ఉతికినాక మళ్ళీ నేను ఫ్రెష్ అయినాక మళ్ళీ బట్టలు అట్లానే ఉంటాయి కదా, అందుకే ఎట్లాగైనా మళ్ళీ మనం స్నానం చేసినాక ఉతకాల్సిందే కదా, అవైతే అట్నే పక్కకైతే పెట్టాం కదా, అలా అనిపించి నేనైతే పూజ చేసినాక అయినా లేదు మొత్తం బట్టలు ఎప్పుడైతే ఉతికేసుకుంటానో. ఇక ఇలా అయితే గడిచిపోయిందండి నా మార్నింగ్ రొటీన్. ఎలా ఉంది వీడియో, నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.